ముందుగా మనం చూస్తే మహిళా బిల్లులకు మద్దతు ఇవ్వాలంటూ కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వామ్యం కావాలన్నారు. మనం గత వారం రోజుల క్రితమే కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ మహిళా బిల్లుకి మద్దతు ఇవ్వాలి, అలాగే మహిళల కోసమే 3 రోజులు పార్లమెంట్ జరుపుతున్నామంటూ కూడా ఆ రోజు ప్రకటించారు. దానికి సంబంధించి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ప్రధాని మోదీ ఒక ట్వీట్ అయితే చేశారు. ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలపాలని. ఇక దేశ రాజకీయ యువనికపై మహిళా సాధికారత దిశగా మరో చారిత్రక ఘట్టానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణ అడుగు వేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆయన స్వయంగా లేఖలు రాస్తూ ఈ కీలక బిల్లుకు బేషరతుగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం దేశాభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని, ఈ విషయంలో రాజకీయ విభేదాలకు అతీతంగా అందరూ ఏకతాటపైకి రావాలని ప్రధాని మోదీ లేఖలో కోరారు. ఈ బృహత్తర కార్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలు ప్రధాన ఎజెండా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదమే కావడంతో ఇక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన ఎంపీలు అప్రమత్తం చేసింది. లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరికీ కూడా పార్టీ అధిష్టానం 3 లైన్ విప్ జారీ చేసింది. ఇక ఏప్రిల్ 16 నుంచి జరిగే సమావేశాలకు ఎంపీలందరూ కూడా విధిగా హాజరు కావాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతుగా నిలవాలంటూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి మినహాయింపులు లేకుండా సభ్యులందరూ సభలో ఉండాలని పార్టీ స్పష్టం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% స్థానాలు దక్కుతాయి. ఇక దశాబ్దాలుగా నలుగుతున్న అంశాన్ని ముగింపు పలకాలంటూ ప్రధాని మోదీ భావిస్తున్నారు. విపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకే ప్రధాని నేరుగా లేఖ రాయడం ఒక వ్యూహాత్మ ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక సమావేశాలు దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయని, మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ఇవి మరింత బలోపేతం చేస్తాయంటూ అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మనం చూసాం గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రధానంగా 3 రోజుల పాటు 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చ పెడతామంటూ కూడా పార్లమెంట్ నుంచి సమావేశాల్లో ఒక క్లారిటీ ఇచ్చారు, బిల్ పాస్ చేశారు. దానికి సంబంధించి ఇంకా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ప్రధాని మోదీ ఏ రోజైతే పార్లమెంట్ మహిళలకు సంబంధించి చర్చ జరగబోతుందో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఎంపీ కూడా హాజరు కావాలంటూ కూడా 3 లైన్ విప్ అనేది జారీ చేశారు. ఎవ్వరూ కూడా ఎలాంటి డెసిషన్ చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు 3 రోజుల పాటు కూడా సభకు హాజరు కావాలి, ఎవరి వాళ్ళ అంటూ కూడా చెప్పాలి అంటూ కూడా ప్రధాని మోదీ విప్లో జారీ చేస్తే దాంట్లో పేర్కొన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే దీనికి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, ఒకవేళ ఈ 3 రోజుల్లో సభల్లో అంటే తీసుకున్న సమయం సరిపోతుందా లేదా, మామూలుగానే పార్లమెంట్ సమావేశాలు అవనండి ఎలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి మధ్య మాటామాటా జరుగుతుంటే చర్చలు ఆగిపోతుంటాయి. దీనికి సంబంధించి అంటే ఎన్నాళ్ళలో ఉన్న మైలురాయికి ఈ రోజు పులి స్టాప్ పెట్టాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్న నేపథ్యంలో మరి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, ప్రతిపక్షాల పాయింట్ అనేది ఎలా ఉంది కూడా ఒక ఉత్కంఠ రేపుతుంది. చూద్దాం, మరి సమయం దగ్గర పడుతుంది, దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తారనేది కూడా మనం చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే కూడా మధురమైన మధురగాత్రం ఇక సంగీత ప్రియులు ఆశా భోంస్లే కన్నుమూశారు. ఎన్నో ఏళ్ల కూడా ఆవిడ ఎంతో మందికి మంచి మంచి పాటలు పాడుతూ కూడా ఆమె గానాన్ని వినిపించారు. ఆమె నిన్న కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈరోజు సోమవారం 11 గంటలకు కూడా ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సంగీత ప్రియులందరూ కూడా ఆమెకి నివాళులు అర్పించారు. ఇక మౌనమైన మధుర గాత్రం సంగీత సరస్వతి ఆశా భోంస్లే కన్నుమూశారు. 7 దశాబ్దాల సర్వప్రస్థానం ముగిసింది. ఇక భారతీయ సంగీతానికి తీరని లోటు, పోరాట పటిమకు చిరునామా ఆసమ్మ. ఇక భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. తన మధుర గాత్రంతో 7 దశాబ్దాల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన లెజెండరీ గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆశా భోంస్లే ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇక శనివారం తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్ మరియు నీరసంతో ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో చేరారు. ఇక ఐసీయూలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి గుండెపోటు రావడంతో
మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణ వార్త తెలియగానే సంగీత ప్రపంచం ఒక్కసారిగా మోగపోయింది. ఆశా భోంస్లే ప్రస్థానం కేవలం పాటలకే పరిమితం కాలేదు. అది ఒక అలుపెరగని పోరాటం. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు ఆమె. ఇక 9 ఏళ్ల ప్రాయంతోనే తండ్రిని కోల్పోయారు. అప్పటికే గాయనిగా ఎదుగుతున్న తన సోదరి లతా మంగేష్కు తోడుగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటూ చిన్న వయసులోనే గాన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం, గజల్స్, జానపద గీతాల నుంచి పాప్ సంగీతం వరకు ఆమె చేయని ప్రయోగం లేదు. ఇక 1948లో సావన్ ఆయా పాటతో మొదలైన ఆమె ప్రస్థానం దాదాపు 16,000కు పైగా పాటలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చోటు చేసి సంపాదించుకునే వరకు నిరంతరాయంగా సాగింది. ఆమె వ్యక్తిగత జీవితం ఒక వడ్డించిన విస్తరి కాదు, అడుగడుగునా కన్నీటి గాథలే. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరి లతా మంగేష్కర్ వ్యతిరేకించినప్పటికీ గణపత్ రావు భోంస్లేను వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చారు. అయితే ఆ ప్రేమ వివాహం ఆమెకు చేదు అనుభవాలని మిగిల్చింది. అత్తింటి వారి వేధింపులు, భర్త హింసను భరిస్తూ ఒకానొక దశలో ఆత్మహత్య కూడా ప్రయత్నించారు. కానీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ కోసం ఆ ఆలోచనను విరమించుకుని ధైర్యంగా ఒంటరి పోరాటం చేశారు. 1960లో భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యతను మోస్తూనే సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, రష్యన్ వంటి 20కి పైగా భాషలలో ఆమె తన గాత్రాన్ని అందించారు. ఆమె పాడిన దామ్ మారో దామ్ వంటి వెస్టర్న్ శైలి పాటలు యువతను ఉర్రూతొలగిస్తే ఉమ్రామ్ జాన్లోని గజల్స్ విద్యుత్కు నిదర్శనంగా నిలిచాయి. ఇక భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మధుర గాత్రం తరతరాల వరకు సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచి ఉంటుందంటూ కూడా ప్రధాని మోదీ చెప్పారు. అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సంగీత దర్శకులు, అలాగే సినీ ప్రముఖులందరూ కూడా ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు కూడా ఆమె అంత్యక్రియలు ఉదయం 11 గంటలకి ఆమె భౌతికాయాన్ని ముంబైలో నివాసంలో అభిమానుల సందర్శనార్థం కొంచెంసేపు ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తెలియజేశారు. ఇక ప్రధానంగా మరొక అంశం చూస్తే కేటీఆర్ త్వరలో పాదయాత్ర చేస్తానంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చెప్పారు. మా పాలనలో పొరపాట్లు జరిగాయి, అలాగే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కూడా మేము పర్యటించి పాదయాత్ర చేస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇంతకు ముందు మాట్లాడారు, ప్రజెంట్ మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి త్వరలో నేను ప్రజల్లోకి వస్తున్నాను అంటూ కూడా ఆయన టీఆర్ఎస్గా పేరు మారే అవకాశం ఉందంటూ కూడా ఒక మాటనైతే తీసుకొస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో పార్టీ పరంగా, పాలనా పరంగా కొన్ని కీలకమైన పొరపాట్లు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగంగా అంగీకరించారు. పార్టీ పటిష్టత, అలాగే భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నుముకగా నిలిచిన కార్యకర్తలను, సర్పంచ్లను, ఎంపీటీ